Sun, celebrating 20 years of excellence in education. రేవంత్ రెడ్డి స్పీచ్ నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంత ఎమోషనల్గా బహుశా ఎన్టీఆర్ గురించి మాట్లాడలేరేమో. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అంటే చంద్రబాబు మెప్పు కోసం, ఆంధ్రాలో మెప్పు కోసం పెడుతున్నా అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే శశపిషలు ఉంటారు లేదు, కుండబద్దలు కొట్టినట్టు దాన్ని ఎదుటివాడు మాడు బగలు కొట్టినట్టే ఉంటుంది. కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాడు, చంద్రబాబుని గురించి మాట్లాడాడు, చంద్రబాబు ఇంగ్లీష్ గురించి మాట్లాడాడు, చంద్రబాబు వైఖరి గురించి మాట్లాడాడు, చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్ అన్నాడు. కానీ ఎన్టీ రామారావు గారిని ఎక్కడ ఒక మాట అనలా. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న దివంగత నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 103వ జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమాలు అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ గురించి మరొకసారి తలుచుకునేలా చేశాయి. అయితే ప్రత్యేకంగా అమీర్పేట మైత్రివనంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం, ఆ ఆవిష్కరణలో ఆయన మాట్లాడడం, ఆ సభలో కూర్చున్నటువంటి వ్యక్తుల్ని మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళందరినీ చూసినప్పుడు ఓ 4 రోజుల కిందట ఇదే వేదికగా నేను, సీనియర్ జర్నలిస్ట్ వివి రావు గారు, తెలంగాణలో చంద్రబాబు లేని తెలుగుదేశం పార్టీ పునరేకీకరణ దిశగా అని మేము మాట్లాడిన దానికి ఇంకాస్త ఊతమయ్యింది నిన్నటి వేదిక. మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా కొంతమంది అక్కడ కనిపించడం, కొంతమంది ఎమ్మెల్యేలు. అంతకుముందు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ఆయన ప్రస్తుత శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఎన్టీఆర్ పేరుని తిరిగి పెట్టాలి అని ఆయన మాట్లాడడం, అంతకుముందు ఇంకా కొంతమంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమీ కాలేదు అని మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు దానికి ఇంకాస్త బలం యాడ్ అయింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి స్పీచ్ నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంత ఎమోషనల్గా బహుశా ఎన్టీఆర్ గురించి మాట్లాడలేరేమో అనేంతలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి స్పీచ్ కొనసాగింది. తెలంగాణలో చంద్రబాబు లేని తెలుగుదేశం పార్టీ పునరేకీకరణ అంటే ఇదేనా? రేవంత్ రెడ్డిని మినహాయించాలా, లేకపోతే ఇంకేమన్నా హైపోథెటికల్గా మాట్లాడాలా? సీనియర్ జర్నలిస్ట్ రావు గారే మనతో ఉన్నారు. నమస్కారం రావు గారు. మొదట రేవంత్ రెడ్డి స్పీచ్ గురించి మనం మాట్లాడదాం, తర్వాత పునరేకీకరణలోకి వెళదాం. ఎట్లా అనిపించింది రేవంత్ రెడ్డి స్పీచ్? మొదటి నుంచి కూడా ఇదే అంశం కాదు, ఎన్నికల ముందు కూడా, ఇది తెలంగాణ ఎన్నికల ముందు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా పాదయాత్ర చేసిన తర్వాత కానీ, ఆయన పర్యటనలు చేసినప్పుడు కానీ ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఆయన. ఈ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం నేనే అంటే కాంగ్రెసే, కేసీఆర్కి ఆల్టర్నేటివ్ నేనే అని చెప్పడంలో, ప్రదర్శించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అంటే ఆయన ఎప్పుడు ఏ ప్రసంగం చేసినా ఆవేశపూరిత ప్రసంగాలు చేయడం, ఆవేశపూరిత ప్రసంగాల్లో అనాలోచిత ప్రసంగం అనేది మాత్రం ఉండదు. ఆయన అస్సలు స్పృహ మిస్ అవ్వడు, ఎప్పుడు కూడా కాన్షియస్లోనే మాట్లాడతాడు. ఏం మాట్లాడాలో దాన్ని పిన్ పాయింట్గా స్పష్టంగా దాడి చేస్తాడు. నిన్న మాట్లాడిన సందర్భం కూడా ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అంటే చంద్రబాబు మెప్పు కోసం, ఆంధ్రాలో మెప్పు కోసం పెడుతున్నా అనేది ఒక చర్చ జరుగుతుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చర్చ జరుగుతుంది కోసం. సరే, జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే రాజకీయ అంశం కాబట్టి అది ఎవరైనా చేసేదే, ఏ పార్టీలో ఉన్నా చేసేదే, ఇది ఉంటుంది. అయితే నిన్న ఈ ఆరోపణలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాన్ని తిప్పికొట్టేందుకు దానికి సమాధానంగానే గట్టిగానే మాట్లాడాడు. ఎన్టీ రామారావు అంటే ఏదో కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన యూనిఫార్మల్, అంటే ఒక ఇందిరాగాంధీ, ఒక అంబేద్కర్, తర్వాత ఒక ఎన్టీ రామారావు. ఈ ముగ్గురు మన దేశానికి జాతిరత్నాలు అంటే వాళ్ళ సరసన దిశపై ఎన్టీ రామారావుని చూపించగలిగాడు. ఈ అంశంలో మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ, ఆ పార్టీలో ఉన్న గొప్ప నాయకులు కానీ ఎవరు కూడా ఆ రకమైనటువంటి పోలికలు లేవు, ఆ రకమైనటువంటి ఇది ఇచ్చింది కూడా, వెలివేషన్ ఇచ్చింది కూడా ఎవరు లేరు. అవును. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి
ఏదైనా మాట్లాడితే శశభిషలు ఉండడానికి లేదు, కుండబద్దలు కొట్టినట్టు దాన్ని ఎదుటివాడు మాడు పగలు కొట్టినట్టే ఉంటుంది అయింది. అంతే అన్నాడు, ఎవడేమనుకున్నా అని అన్నాడు. అదే అంటాడు, ఎవడేమనుకున్నాను నేను ఆయన ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో ఎవరు చెప్పనటువంటిది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన రాలేదు, కేసీఆర్ గారు ఆ దిశగా ప్రయత్నం చేయలేదు, ఎవరు డిమాండ్ చేయనటువంటి అంశాన్ని అమీర్పేట సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహం పెడతాను అని వాగ్దానం చేశాడు, దాన్ని పెట్టి చూపించాడు. అంటే ఇప్పుడు దానికి రకరకాలుగా చెప్పొచ్చు, రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకోటి వస్తున్నాయి, ఇంకోటి రావచ్చు. ఒక రాజకీయ పార్టీ ఏమి చేసినా తమ ప్రయోజనాలు ఆశించే చేస్తుంది రాజకీయ పార్టీ, తమకేదో లాభం ఉంటేనే చేస్తారు రాజకీయ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఉద్యమ పార్టీ కాదు, ఇది ఉద్యమ పార్టీ ఉద్యమప్పుడు అయిపోయింది, మాది ఫక్త్ రాజకీయ పార్టీ, అవును మేము రాజకీయాలే చేస్తాము. ఒక రాజకీయ పార్టీ నాయకుడు రాజకీయాలే చేస్తాడండి, ఇంకేం చేస్తాడు కదా. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నాడు, అదే చేశాడు. తనకి హైదరాబాదులో తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్లు కానీ తనకు కావాలి అనే ఉద్దేశంతో ఆయన 23 ఎన్నికల్లో కూడా అదే వైఖరి అవలంబించాడు. ఇంకొకటి సోషల్ మీడియాలో తిరుగుతున్నది ఏంటంటే, రాత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చి మీరు పలానా కూటమికో లేకపోతే తెలుగుదేశం పార్టీకో ఓటేయండి అన్నా కానీ లేదు మేము రేవంత్ రెడ్డికే వేస్తామంటారేమో ఇక్కడున్న ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని. అంటే మీరు చూడండి ఎంత బలమైనటువంటి వాదన తీసుకెళ్ళి అతను ప్రజల్లోకి తీసుకెళ్ళాడో. సోషల్ మీడియాలో కూడా కొన్ని ఒక 5% ఏదో సొల్లు నడుస్తుంటుంది, కానీ 95% తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చేస్తుంటారు. బీఆర్ఎస్ కూడా గట్టిగా విమర్శించలేనట్టుగా ఇరుకుని పెట్టాడు బీఆర్ఎస్. ఆ విషయాన్ని తర్వాత వద్దాం. అంటే ఆయన ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తను ఏం చెప్పాలి, తన అభిప్రాయం ఎవడేమని అనుకోనియండి, అది కాంగ్రెస్ అధిష్టానం ఏమని అనుకోనియండి, ఎవరేమన్నా అనుకోని, నా వైఖరి ఇది అని తను చెప్పడం, దాని మీద నిలబడటం ఆయనకు అలవాటైంది, అది ప్రూవ్ చేసుకుంటాడు. అయితే సంక్షేమ పథకాల విషయంలో కూడా అప్పుడు పక్కా ఇళ్ళు అన్నాడు ఎన్టీఆర్, ఆ తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు. అంటే ఎన్టీఆర్ స్ఫూర్తితో మేము చేస్తున్నాం, మేము పరిపాలన కొనసాగిస్తున్నాం అని అన్నాడు. ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమన్నా కాస్త చురుక్కుమన్నదా? అనొచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మనం చూస్తున్నటువంటి 2000 దగ్గర నుంచి రాజకీయాల్లో అంటే ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు గెలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి నాయకుడు అనేటువంటి అభిప్రాయం ఈనాటి యువతలో ఉంది. అది అంటే గతంలో ఇందిరాగాంధీయా రాహుల్ గాంధీయా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 2 సార్లు ముఖ్యమంత్రిగా అయింది. తెలుగుదేశం పార్టీ నుంచి పగ్గాలు స్వీకరించి 89లో 94లో ముఖ్యమంత్రి, 89లో 78 89లో ముఖ్యమంత్రి అయినటువంటి చెన్నారెడ్డి లాంటి పరిపాలకులను కూడా మర్చిపోయారు. వాళ్ళని ఎక్కడా ప్రస్తావించట్లే రేవంత్ రెడ్డి కూడా. ఇందిరాగాంధీ ఇప్పటికి లింక్ చేస్తున్నాడు, మధ్యలో వాళ్ళందరూ నెట్టేశాడు. అంటే ఇందిరాగాంధీ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి మేమే ఆ విధానాన్ని అమలుపరుస్తున్నాము, మాకెవరు కాదు, ఎన్టీ రామారావు, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఎన్టీ రామారావు ఈ అమలు చేశాడు కాబట్టి ఆయన ప్రజానాయకుడు అయ్యాడు, అందుకని మేము కూడా అదే విధానాలు అవలంబిస్తున్నాము. ప్రజారంజకమైనటువంటి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమం కానీ పథకం కానీ ఎక్కడున్నా మేము స్వీకరిస్తామనేటువంటి దాన్ని ఆయన స్టాంప్ వేసి చెప్పేశాడు. ఇక అందులో ఇప్పుడు చంద్రబాబు మెప్పు కోసం చేస్తున్నాడా లేకపోతే లోకేష్ మెప్పు కోసం చేస్తున్నాడా అనేది పక్కన పెట్టండి. ఆయన చేస్తున్నది తెలంగాణలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల్ని తన వైపు తిప్పుకోవడానికి చేస్తున్నాడు, అది చేస్తాడు కూడా. ఆయన మెప్పు చంద్రబాబు లోకేష్ మెప్పు అవసరమే ఉంది ఆయనకి లేదు. ఇంకేదన్నా కావాలనుకుంటే వాళ్ళ మెప్పు కావాలి, పైగా వాళ్ళ పార్టీలో ఉంటే. అవును, ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో అది కూడా ముఖ్యమంత్రి, ఇంకా ఆయన కావాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం అభిమానులే కావాలి ఆయనకి. ఆ దిశగానే ఆయన గత ఎన్నికల కంటే ముందు అడుగేశాడు, ఇప్పటికి అదే అడుగులేస్తున్నాడు, అదే విధానంగా నడిపించుకుంటూ పోతున్నాడు. తను నా ఓటింగ్ నేను అనేదాన్ని బలంగా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని. ఇక కేసీఆర్ కూడా ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షే అని అనడం, ఆయన పేరు పెట్టుకున్నామని చెబుతారు కానీ చేసేదేం లేదు అని అనడంతో ఇంకా వాళ్ళు కూడా విమర్శించడానికి ఏమీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని 100 అనొచ్చు అండి, ఎన్టీ రామారావు అయితే అనలేరు కదా, కేసీఆర్ అనలేడు, కేటీఆర్ అనలేరు, ఎవరు అనలేరు కదా. ఈ తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు. అది చంద్రబాబు లోకేష్ని రేవంత్ రెడ్డినే తప్ప ఎన్టీ రామారావు అని
ఇగో ఇది అని అనడానికి అనలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే కదా. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాడు, చంద్రబాబుని గురించి మాట్లాడాడు, చంద్రబాబు ఇంగ్లీష్ గురించి మాట్లాడాడు, చంద్రబాబు వైఖరి గురించి మాట్లాడాడు, చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్ అన్నాడు. కానీ ఎన్టీ రామారావు గారిని ఎక్కడ ఒక మాట అనలా. అవును. అదే దీన్ని రేవంత్ రెడ్డి అవకాశంగా తీసుకుని రాత్రి మాట్లాడాడు. ఇంకా విమర్శించడానికి ఎవరికీ అవకాశం లేదు. విమర్శించకపోగా అంతో ఇంత అవసరమైతే ఏదైనా రాజకీయంగా ఆ మాధవరం కృష్ణారావు చేసినట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చూడండి, తిరిగి పెట్టాలి. చూడండి, ఎన్టీ రామారావు గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ కేసీఆర్ ఏ ఎన్నికల్లో మాట్లాడాలి, అంటే ఇటీవల కాలంలో మాట్లాడాలి. కానీ ఇవాళ మాధవరం కృష్ణారావు వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు ఎన్టీ రామారావు గురించి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ వెళ్ళునుకునే ప్రయత్నం జరుగుతుందా, ఆ దిశగా ఏమైనా అడుగులు నడుస్తున్నాయా, అడుగులు పడుతున్నాయా, భవిష్యత్తులో ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దానికి సంకేతాలు అనేది మనం భావించాల్సిన అవసరం ఉంది కూడా. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్ళి ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి పూలమాలలు వేసి వస్తున్నారు. అవును, వర్ధంతి జయంతులకి. అవును, చూస్తున్నాం మనం. అవును, అవును, వెళ్ళొస్తున్నారు. మొన్న వర్ధంతికి కూడా వెళ్ళొచ్చారు వాళ్ళంతా, వర్ధంతికి వెళ్ళొచ్చారు వీళ్ళంతా. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, బార్న్ బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్ళొచ్చారు. సో ఇక నిన్న స్టేజ్ మీద కనిపించిన దృశ్యానికి పునరేకీకరణకి సంబంధం మీద ఎట్లా చెప్పొచ్చు అంటే, ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడో వచ్చేసాడు కాంగ్రెస్ పార్టీలో. మండ వెంకటేశ్వరరావు గారు కూడా ఎన్నికల కంటే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని వాళ్ళు ఖమ్మం పార్లమెంట్ సీటు కూడా ఆయనకు ఆఫర్ చేశారు. చేస్తే ఆయన రాలా, నాకు వద్దులే రాజకీయాలంటూ సైలెంట్గా ఉన్నాడు. ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన పనిచేశాడు ఎన్నికల్లో. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు. తర్వాత ఎక్కడా కాంగ్రెస్ పార్టీ వేదికలు పంచుకున్న దాఖలా లేవు ఆయన. కానీ నిన్న ఎన్టీఆర్ దీని పేరుతోటి ఆయన కూడా వేదిక మీదకి వచ్చాడు. వేదిక మీదకి వచ్చి మాట్లాడాడు. మా అందరికి భిక్ష పెట్టాడు ఎన్టీ రామారావు, మేము అంత రాజకీయాల్లోకి వచ్చామని, మేము రామాంజనేయ యుద్ధం చేశామని గతానంతా ప్రస్తావించాడు ఆయన. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు తెలంగాణకి ఎన్టీ రామారావు చేసిన మేలేంటి, బలహీన వర్గాల నాయకత్వంలో తీసుకొచ్చాడు. తర్వాత కొత్త వాళ్ళకి ఒక పేరు చదివాడు, తుమ్మల నాగేశ్వరరావు, మండ వెంకటేశ్వరరావు, దేవేంద్ర గౌడు, మోతుకుపల్లి నరసింహులు, కడియం శ్రీహరి, ఇట్లా వీళ్ళందరి పేరు చదువుకున్నాడు. ఎలిమినేటి మాధవరెడ్డి, వీళ్ళందరినీ ఒక నాయకులుగా ఎమర్జ్ చేసినటువంటి ఖ్యాతి ఎన్టీ రామారావుకు ఉంది అని చెప్పన్నాడు. అంటే ఆయన ఈ ప్రస్తావన అంతా కూడా ఓన్లీ బీఆర్ఎస్కు దూరంగా ఉన్న వాళ్ళతోటి ప్రస్తావించాడు. ఒక్క చివరిలోనే కర్రకొండ చంద్రశేఖరరావు గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే, ఆయన ఎన్టీ రామారావు స్ఫూర్తి అడిగినవాడు అని చెప్పుకొచ్చాడు. మనం మాట్లాడినప్పుడు ఒక విషయం మాట్లాడాం మనం, చంద్రబాబు లేని తెలుగుదేశం పార్టీ ఆవిర్భించబోతుందా తెలంగాణలో, వచ్చే ఎన్నికల నాటికి అది వర్కౌట్ అవుతుందా, మోడీ పర్యటన అనంతరం ఇది జరగబోతుందా అనేది అర్పించాం. నిన్న మహానాడు వేదిక మీద నుంచి కూడా లోకేష్ ఒక ప్రకటన చేశాడు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని నెల కూడా కాలేదు, నెల చిల్లర అవుతుంది, నెల దాటుతుంది, నాకు బాధ్యత ఉంది, తెలంగాణలో పార్టీని పునరేకీకరిస్తాను, పునరుద్ధరిస్తాను, అండమాన్లో కూడా పార్టీని తీసుకొస్తాను. ఇక్కడ చంద్రబాబు ప్రకటన చేసినా లోకేష్ ప్రకటన చేసినా ఒక విషయం ఉంది, వీళ్ళు ఎప్పుడు చేస్తానే ఉంటారు, ఇది ఎప్పుడు చేసే ప్రకటన లాంటిదే, నేపథ్యం వేరు, ప్రకటన లాంటిదేనేమో అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఆ నేపథ్యం వేరు. మోడీ పర్యటన చేసి తెలంగాణలో ఆయన బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేశాను, ఇవాళ ఇక్కడికి వచ్చాను, అదే వాతావరణం ఇక్కడ నేను చూడదలుచుకున్నానని చెప్పాడు. ఆ దిశగా పావులు కదిలిస్తున్నాడు ఆయన. అంటే తెలంగాణలో ఇప్పుడు మీరు ఆ మోడీ గారు వచ్చిపోయిన తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వైఖరి కానివ్వండి, దేశంలో సెంట్రల్ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వైఖరి కానివ్వండి, తెలంగాణ పట్ల అటెన్షన్ ప్లే చేస్తున్నారు వాళ్ళు. వివిధ స్కీములు ప్రకటిస్తారు. నిన్ననే వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ గురించి కూడా నిన్న ప్రస్తావన వచ్చింది. ఇంటర్సిటీ వీటి కోచ్లు తయారు చేస్తున్నామని చెప్పేశాడు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా దాన్ని ట్వీట్ చేశాడు. అంటే ఒక దృష్టి పెట్టారు. ఆ దృష్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకుండా ఇక్కడ మళ్ళీ పునరేకీకరణ చేస్తారా, అంటే పునరేకీకరణ అంటే ఈ పాత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏకం చేస్తారా అనేది ఒకటి నడుస్తుంది. అందుకు మైత్రివనం ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, వేదిక అయింది అని అనుకోవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుద్దా ఏమిటి అనేది మనం ఏం చెప్పలేమండి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు మనకి. అంటే పరిణామాలు అంత వేగంగా
జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పరిణామాలు ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఏది ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఇష్యూ కానివ్వండి, తర్వాత ఈ జరుగుతున్నటువంటి ఈ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం కానివ్వండి, వీటన్నిటికీ అంటే తెలంగాణకి పోలీసులు వస్తుంటే, ఆంధ్ర పోలీసులు వస్తుంటే గవర్నమెంట్ మాట్లాడలేదు అంటే చంద్రబాబుతోటి ఇదే ఆడా నాగేశ్వరు ఇవన్నీ నాగేశ్వరం చేయడానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఒక వర్గం బయలుదేరదీసింది. దీన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ కూడా రేవంత్ రెడ్డి మీద ఇండైరెక్ట్గా దాడి మొదలుపెట్టే ప్రమాదం కూడా కనిపిస్తుంది మనకి దిశగా. అందుకని రేవంత్ రెడ్డి ఇవన్నీ ఊహించుకొని ముందుగానే వస్తున్నటువంటి పరిణామాలను వీటన్నిటిని గుర్తించే ఆయన రాత్రి ప్రసంగం ఎన్టీఆర్కి సంబంధించినంతవరకు జరిగింది. అది భవిష్యత్తులో ఏదో ముందడుగు పడబోతుంది. తెలంగాణలో ఆ పరిణామాలు మనం చూస్తామనేది ఇప్పటికున్నటువంటి మనకున్న సమాచారం మేరకు. అది రాత్రి చదివినటువంటి రేవంత్ రెడ్డి గారు చదివిన పేర్లంతా అంటే ఎక్సెప్ట్ మాధవరెడ్డి గారు అంటే దేవేంద్ర గౌడ్ గారు కూడా హెల్త్ సరిగా లేదు. మిగతా వాళ్ళంతా మరి ఒక వేది మీదకి వస్తారా, రాబోతున్నారా, ఇవన్నీ భవిష్యత్తులో మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.